అమ్మరాదో ఏ టైంకి కదలాలో పూర్వం నుంచి అదే టైంకి కదిలిపోవాలి. ఈవో మాట్లాడకూడదు, పోలీసులు మాట్లాడకూడదు, ఎమ్మెల్యే మాట్లాడకూడదు. అంతే కదా, ధర్మం ధర్మం, హిందూ ధర్మం. అన్నం తెల్లగా వేడిగా ఉన్న అన్నం పెట్టి దాంట్లో పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పంపిస్తాం, దాంట్లో ఆరతి పెట్టి పంపిస్తాం. ఇదంతా ఇలా అయిపోతే నాకే బాధేసి అందరికీ, అక్కడ ఉన్న అందరి బస్తీవాసులందరికీ బాధేసింది. ఎందుకంటే ఎవరు చెప్పలేదు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అప్పటిదాకా ఆపాలి. ఆయన వచ్చిన తర్వాతే అమ్మగారికి దీపం వెలిగించడం జరిగింది. ఎంత గౌరవం అమ్మ కూడా. బీఆర్ఎస్ కాంగ్రెస్ గుడి లోపల ఏంటమ్మా, కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నాకు కావాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్తాను. అమ్మ ప్రోటోకాల్ ఏంటమ్మా, అమ్మవారు ఎదుర్కొన్నారు. అమ్మవారు ప్రోటోకాల్ బస్. సో ప్రస్తుతానికి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవంలో కొంచెం అంటే మనకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో అంటే తను వచ్చేంత వరకు రథం ఎందుకు కదలలేదు, ఎందుకంటే అంగరంగ వైభవంగా 2 రోజులు జరుపుకునేటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి లక్షల మంది తరలి వచ్చేటువంటి భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే ఇక్కడ పార్టీ విభేదమా, లేకపోతే ఖచ్చితంగా ఈ ఏరియా మొత్తం తన ఆధ్వర్యంలో ఉంది, తను వస్తేనే ఖచ్చితంగా రథం జరగాలంటే దేవుడికి ఇలానే ఉంటుందని చెప్పేసి అయితే నాకు తెలిసిన వరకు అయితే మేడం వాళ్ళందరూ ధర్నాకి దిగారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు, ఎందుకంటే మనం గతం చూసుకుంటే రైతుల విషయంలోనే అలానే జరుగుతుంది, సో నిరుద్యోగుల విషయంలోనే కూడా అలా జరుగుతుంది. సో లాస్ట్కి దేవుడి విషయంలో కూడా ఇలానే చేస్తున్నారా, ఇది ఒక క్వశ్చన్ మార్క్నే ఉంది అందరి మధ్యలో. సరే మేడం నడదాం. మేడం నమస్తే. నమస్కారం. సో ఈరోజు మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ కోసం ఖచ్చితంగా అంటే అమ్మవారికి వెళ్ళేటువంటి రథోత్సవానికి మనము రంగరంగ వైభవంగా ఆమె కళ్యాణం తర్వాత అది తీసుకోవడం జరుగుతుంది. ఆలస్యం సందర్భంగా ఆయనే వచ్చిన తర్వాతనే తీయడానికి రీజన్ ఏంటి అంటే ప్రస్తుతానికి మనం కాంగ్రెస్ పార్టీ నుండే, సో మనకి ఇప్పుడు పార్టీ కేంద్రం నుండి అయినా రాష్ట్రం నుండి అయినా చూసుకుంటే అదే ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే దీనికి పార్టీ పరంగా చూడొచ్చా, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి దాన్ని బట్టి మన ఈ సమస్యను చూడొచ్చు? పార్టీ పరంగా కాదు, గవర్నమెంట్ పరంగా కాదు, అమ్మవారి భక్తులం, అమ్మవారి పిల్లలం. రథోత్సవం కోసం అమ్మవారిని తయారు చేసి చక్కగా బయటికి తీసుకొచ్చాం. అయ్యగారిని అమ్మవారిని రథంలో కూర్చోబెట్టాం. సరే వేలాది మంది భక్తులు ఇక్కడ వర్షం వస్తున్నా కూడాను వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. బాజా భజంత్రీలు అన్నీ రెడీగా ఉన్నాయి. అమ్మవారికి బలి ఇవ్వడం కూడా జరిగిపోయి అంతా అయిపోయిన తర్వాత యంత్రాంగం ఏదైతే గుడి లోపల ఉన్న యంత్రాంగం ఉందో అది డిలే చేస్తూ పోతుంటే నేను అడగడం జరిగింది. ఒకసారి కాదు, చాలాసార్లు అడిగాను, ఎందుకు డిలే చేస్తున్నారు. అమ్మవారికి అన్నీ ఇవ్వడం జరిగింది, పూజలు జరిగినాయి, పుష్పాలంకరణ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత కూడా మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం 2-3 సార్లు అడిగితే వీళ్ళు ఏదో సాకులు చెప్పి, ఏదో వంకలు చెప్పి, ఇది అది పాలు తీసుకొస్తున్నాం, పళ్ళు. అరే భయ్, పాలు ఇప్పుడు పళ్ళు తీసుకురావాల్సినవి మీకు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి తెలుసు ఈ రోజున ఈ ముహూర్తం ఉంది అని. మరి ఇప్పుడు తీసుకురావడం ఏంటి అని అప్పుడే అనుకున్నాను నేను. ఆ తర్వాత కూడా ఎంతసేపు అయినా సరే ఆ బలి ఇది అప్పుడే వండిన తెల్ల అన్నం పెట్టి దాని మీద పసుపు కుంకుమ ఇవన్నీ వేయడం జరుగుతుంది. అది చల్లబడిపోయింది. బాధేసింది మనసులో. అమ్మవారిని సాగుతున్నప్పుడు చక్కగా మనం బలి ఇచ్చి పంపిస్తాం. అన్నం తెల్లగా వేడిగా ఉన్న అన్నం పెట్టి దాంట్లో పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పంపిస్తాం, దాంట్లో ఆరతి పెట్టి పంపిస్తాం. ఇదంతా ఇలా అయిపోతే నాకే బాధేసి అందరికీ, అక్కడ ఉన్న అందరి బస్తీవాసులందరికీ బాధేసింది. ఎందుకంటే ఎవరు చెప్పలేదు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అప్పటిదాకా ఆపాలి. ఆయన వచ్చిన తర్వాతే అమ్మగారికి దీపం వెలిగించడం జరిగింది. ఎంత గౌరవం. అమ్మవారు వెయిట్ చేస్తారా సామాన్య మనుషుల కోసం? ఎంత ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే అమ్మవారి తర్వాతే కదా. మరి ఇది ఈ బాధ, ఈ ఒక క్షోభ మాకు మనసులో వచ్చింది. దీని మూలంగా ఇవాళ మేమందరం ఇక్కడ ఉన్న బస్తీవాసులందరి వైపు నుంచి మేము ఇక్కడ కూర్చున్నాం. ఈ ప్రొటెస్ట్ మా ఒక్కరి కోసం కాదు, పార్టీ పరంగా కాదు, గవర్నమెంట్ పరంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేమందరం ఉన్నాం. గవర్నమెంట్ పరంగా ప్రతి ఆఫీసరు ప్రతి వాళ్ళు ఉన్నారు, కానీ అందరికీ ధమ్కీలు ఇచ్చి, అందరినీ భయపెట్టించి, లీగల్ కేసులు వేస్తామని చెప్పి, మీరు కనుక నాకు కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నాకు కావాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్తాను. అమ్మ ప్రోటోకాల్ ఏంటమ్మా, అమ్మవారు ఎదుర్కొన్నా ఒకటే ప్రోటోకాల్, బల్కంపేట టెంపుల్ అమ్మవారు ప్రోటోకాల్ బస్. ఇది ఉండాలా? ఇప్పుడు ఇలా చాలా అంశాలు ఉన్నాయి, ముందర కూడా అయినాయి. మేము సైలెంట్గా భరించాం. అంటే పొలిటికల్గా ఉంటాయి అలా అని. కానీ ఇది అమ్మవారి విషయం. నేను నిన్న కూడాను అక్కడి నుంచి వచ్చేసాను, ఎందుకంటే చూడలేక.
అందరు ఎదుర్కొన్నాను, నేను వచ్చేసాను. ఎందుకంటే అది చూడలేక నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను మా అందరి బస్తీవాసులు అందరినీ చూసుకుని. ఎందుకంటే అమ్మవారికి ఇలాంటి అవమానం నేను భరించలేదు. ఎంతో వైభవంగా జరుగుతున్న మా కళ్యాణోత్సవం, బోనాలు, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ మూలంగా, ఆయన బడ్జెట్ ఇంక్రీజ్ చేయడం మూలంగా, ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలంగా చాలా బాగా జరుగుతున్న దాంట్లో ఇలాంటి ఏదో ఒకటి చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నం గుడిలో ఉన్న కొన్ని శక్తులు చేస్తున్నాయి. ఆ గుడిలో ఉన్న శక్తులు పొలిటికల్గా చేస్తున్నాయి. గుడిలో పాలిటిక్స్ చేయొచ్చా? ఫస్ట్ సరే, మీరు పొలిటికల్ లీడరే అనుకోండి, గుడి బయట ఆ పాలిటిక్స్ వదిలేసి గుడిలో సామాన్య మనుషులాగా వెళ్ళాలి. ఇది మేము చేసే పని. మేమందరం అక్కడ సేవ చేసుకుంటాం. మీకు తెలియని కూడా తెలియదు, మీడియాలో రాను కూడా రాదు, చెప్పను కూడా చెప్పాం. ఎందుకంటే అది మీ గనక గుడిలో అమ్మవారి మీద భక్తి ఉంది అంటే ఇది చేయాల్సింది. అంతే తప్ప అక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ గుడి లోపల ఏంటమ్మా? అంటే జనాలు కూడా మొన్న మేము వచ్చినప్పుడు కూడా మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, వీఐపీలకు ఒక దర్శనం ఉంటుంది, మాకు ఒక దర్శనము, మా ఓట్లతోనే గెలిచిన వాళ్ళకి అంత అంగరంగ వైభవంగా అమ్మవారి దర్శనం కూడా మాకు ఇక్కడ జరగడం లేదని చెప్పేసి దాదాపు చాలా మంది బాధపడి వెళ్ళిన వాళ్ళు. వీఐపీలకి అలాగే స్పెషల్గా అంటే చాలా సిబ్బందితో వచ్చే వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. కొంతమందికి సెక్యూరిటీ ఎక్కువ కావాల్సి వస్తుంది, వాళ్ళకి డేంజర్ ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ వాళ్ళే చెప్తారు మాకు ఇలా మేము అలా చేయడం కుదరదు అని. అలాంటప్పుడు దానికి ఒక సెపరేట్ మూవ్మెంటు, సెపరేట్ ద్వారం, సెపరేట్ రూట్ పెట్టాం. ఇది మామూలు ప్రజలకి ప్రాబ్లం లేకుండా ఉండాలని. కానీ నేను చెప్తున్నా కదా, గుడిలో ఉన్న కొన్ని శక్తులు వాటన్నింటినీ గందరగోళం చేసేసి సామాన్య జనులకి ఎంత కుదిరితే అంత కష్టాలు వచ్చేటట్టు చేశారు. వాళ్ళు అసలు ఎవరో నాకు అంటే ఏ రకమైన మనుషులు అర్థం కాదు. అమ్మవారి భక్తులకి అంత అసౌకర్యం కలిగించాలి, పొలిటికల్ రీజన్స్ అనమాట. ప్రభుత్వానికి చెడ్డ పేరిట తీసుకురావాలి. ఎందుకంటే క్రితం ఎన్నో ఏళ్లగా మనం అంచెలంచెలుగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గొప్పగా జరుగుతున్నాయి కళ్యాణోత్సవం, బోనాలు. ఈ మంచి పేరు ఎలా రాకుండా ఉండాలి మన ప్రభుత్వానికి, మన మంత్రివర్యులకి, ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉన్నారో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులకి మంచి పేరు వస్తుంది. భరించలేక చేసిన పనులు. నేనంటాను, పాలిటిక్స్ చేసుకోండి, రోడ్ల మీద చేసుకోండి, మేము కూడా చేస్తాం. అమ్మవారితో వద్దు, అమ్మవారి గుళ్ళో వద్దు, అమ్మవారిని అవమానించొద్దు, ఇది భరించొద్దు. సో ఖచ్చితంగా ఈ రోజు మీరు ఇక్కడ ధర్నా చేసుకున్న దానికి సరే ఓకే, నేను ఆ టైంలో చేసినటువంటి తప్పే అనుకుని ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఇక్కడ మీకు క్షమాపణ చెప్తారని మీకు అనిపిస్తుందా? నేను నా కోసం చేయట్లేదు, అర్థం చేసుకోవాలి. ఇది నాకు కాదు ఆయన క్షమాపణ చెప్పాల్సింది, అమ్మవారికి. అమ్మవారిని అరగంట వర్షంలో నుంచోబెట్టిన ఆ సందర్భంలో ఆయన క్షమాపణ అక్కడ చెప్పాలి. భక్తులకి, వేలాది మంది భక్తులు నిన్న వెయిట్ చేసి ఒక నిస్పృహగా ఫీల్ అయ్యి, నిరాశగా ఫీల్ అయ్యారు. ఏందమ్మా మనకు ఎందుకు అమ్మవారి ఇట్లా అంటే, ఆవిడ రథంలో ఉన్నా కూడా ఆవిడని కదలించలేదు ఎందుకు అంటే, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది, వేల మంది కాకుండా లక్షల మంది తరలి వచ్చారు. కానీ రథోత్సవానికి మాక్సిమం జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. సో ఇలాంటి ప్రాబ్లం వలన వెళ్ళిపోయారా చూసి అయ్యుండొచ్చు, కానీ అన్న తెలియదు. ఎందుకంటే నేను కూడా కొంతసేపులో అని చెప్తున్నా కదా, కళ్ళారా చూస్తే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అమ్మవారికి భోజనం పెట్టి అంతా చేసిన తర్వాత చల్లబడిపోయి భరించలేక నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వర్షం పడింది, చాలా ఎక్కువ వర్షం పడింది అని. దాని మూలంగా కూడా అయ్యుండొచ్చు, చెప్పలేదు. థ్యాంక్ యూ అమ్మా. మొన్న నేను వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు, అంటే చాలా అంగరంగ వైభవంగా మేము బోర్డు మెంబర్స్ అయినా అన్నీ అరేంజ్ చేస్తున్నాం, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకున్నాం. హీరోయిన్స్ అయినా కావచ్చు, సో లేడీస్కి సంబంధించిన ప్రెగ్నెంట్ చిన్నపిల్లలకు వచ్చిన వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. సో ఇది వెంటనే చూస్తే బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవానికి సో శ్రీనివాస్ యాదవ్ గారు వల్లనే లేట్ అయింది, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఈరోజు మీరు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ముందే ధర్నా కూర్చున్నారు. ఏంటి అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అమ్మవారి కంటే ఎవరు ఎక్కువ కాదు, అమ్మవారిని ఆపేంత మనం అంత పెద్దోళ్ళం కాదు, సృష్టికర్తలు వాళ్ళు. వాళ్ళని మించి మనం ముందుకెళ్ళి మన గురించి అమ్మవారిని ఆపాలంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆపోతే కదా అమ్మవారిని. ఎవరు వచ్చినా రాకుండా అమ్మవారికి జరిగేవి జరగాలి, జరగకుండా ఆపేసి వాళ్ళవే కావాలి. వాళ్ళే ఆ విఐపి వచ్చినాకనే అమ్మవారు కావాలంటే వందలాది భక్తులు వచ్చింది ఇక్కడికి అమ్మవారి రథోత్సవానికి.
మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈవోని ఎందుకు సస్పెండ్ చేయాలని అంటున్నారు? ఈవో అన్నిటికీ విరుద్ధంగా పనిచేస్తున్నాడు, వాళ్ళ ప్రభుత్వానికి పనిచేస్తున్నాడు. ఈ రోజు ఇక్కడికి రాలేదు, ఆయన తప్పుంది కాబట్టి రాలేదు. ఆయన కనుక కరెక్ట్గా చేస్తుంటే ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలిగా, మా తప్పేమి వాళ్ళ తప్పుంది కాబట్టి రాలేదు. సో చెప్పండి, మీరు పర్టికులర్ గా ఇక్కడ ఈ రోజు మన హిందూ ధర్మం ప్రకారం అమ్మ రథం ఏ టైంకి కదలాలో పూర్వం నుంచి అదే టైంకి కదిలిపోవాలి. ఈవో మాట్లాడకూడదు, పోలీసులు మాట్లాడకూడదు, ఎమ్మెల్యే మాట్లాడకూడదు, అంతే కదా. ధర్మం హిందూ ధర్మం. బ్రాహ్మలో గురువులు చెప్పినట్టు ఆ టైంకి కదిలిపోవాలి రథం. అమ్మవారి ప్రసాదం చల్లవరిపోయిన తర్వాత రథం కదలడం అనేది చాలా తప్పు. అది పాపం వస్తుంది అందరికీ అలాగా. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఈ బారికేడ్లు అవి తగ్గించేసి తీసేసి బాలానగర్ దాకా లైన్ ఇటువైపు ఏమో సచిన్ థియేటర్ దాకా లైను. మన పూర్వం చిన్నప్పుడు అలాగే జరిగేది ఇక్కడ దర్శనం. సో అలాగే మళ్ళీ నెలకొల్పాలని, సహజంగా దర్శనాలు అవ్వాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 100 మంది పోలీసులు గేట్ దగ్గర ఉంటే 2 లైన్లో లోనికి వెళ్తారు భక్తులు. అలా బయట గేట్ నుంచి అందరూ బయటకు వెళ్ళిపోతారు. అలా ఈజీగా దర్శనాలు చేయొచ్చు ఇక్కడ. బట్ కావాలని బారికేడ్లు కట్టి అమ్మవారి డబ్బులు ఎన్నో వేస్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్మవారి డబ్బులు కాపాడి ఆ డబ్బులు అన్నదానాలకు ఉపయోగించాలని ఒక మంచి భక్తుడిగా కోరుకుంటున్నాను. ఒక చదువుకున్న భారతీయుడిగా, నేతాజీ అభిమానిగా కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ ఈ రోజు ఈ ధర్నాకు కూర్చున్నారు కదా, సో అంటే ఈవోతో మీకు ప్రాబ్లం ఏమైంది? అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగానే తను చేస్తున్నారా? నేను యాక్చువల్గా ఈవేళ ఆఫీస్కి నేను అనుకోకుండానే సెలవు పెట్టాను. అలాగే ధర్నాకి మేము కూర్చోలేదు, అమ్మవారు కూర్చుందమ్మా. మేము కూర్చోలేదు, డైరెక్ట్గా అమ్మవారు మా మనసులోకి వచ్చి కూర్చోమని చెప్పింది. అందుకే నేను అమ్మవారి కళ్యాణం రోజు కూడా నేను లీవ్ వేయలేదు ఆఫీస్కి. ఈవేళ ఆఫీస్ లీవ్ వేశాను. నేను ఎందుకు చేస్తానో నాకే తెలియదు, అమ్మవారు వేయించింది. సో నేను అదే మామూలుగా నేను ప్రసాదం తినడానికి వచ్చాను ఇక్కడికి, దర్శనం చేసుకుని వెళ్ళడానికి. బట్ ఈలోగా అదే టైంకి వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే అమ్మవారు ఆల్రెడీ ఆదేశం ఉంది, అమ్మవారే ఈ రూపంలో అందరూ కలిసిలా చేసింది. ఎగ్జాక్ట్. సో మీరు ఇక్కడ ధర్నా చేయడానికి అమ్మవారి రథోత్సవం ఆలస్యమైంది, సో దీనికి ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ బల్కంపేట అమ్మవారి ట్రస్ట్ మెంబర్గా ఉన్నటువంటి ఈవోను ఎందుకు మీరు సస్పెండ్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈవో గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ అది ఆపడానికి వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా మాకు అనిపించింది. ఈవో గారు కాంటాక్ట్ కూడా చేసినారని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో అందుకోసం ఈవో కూడా తలసాని గారికి సపోర్ట్ చేశారని చెప్పేసి మేము గట్టిగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈవో ఎక్కడ కూడా క్వశ్చన్ చేయలేదు, ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు ఆపుతున్నాము అని చెప్పి అక్కడ ఉన్న టెంపుల్ ఎంప్లాయీస్ని కానివ్వండి ఎవరిని కూడా క్వశ్చన్ చేయలేదు. అతను కూడా సైలెంట్గా ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరము ఒకటే టైంకి అమ్మవారిని రథం కదులుతుందని జనాలు అందరికీ తెలుసు. అదే టైంకి వచ్చి కూడా అందరు వెయిట్ చేస్తుంటారు. ఖచ్చితంగా అంటే ఆయన వచ్చేంత వరకు తల్లి రథోత్సవం ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే జనాల వర్షంలో చెప్తే మీరు ఏం చెప్తారు? అది ఖచ్చితంగా తప్పనే మేము ఇది ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక అమ్మవారిని మనం వెయిట్ చేయించడం అంటే అసలు మనం అమ్మవారి ముందట అసలు నథింగ్. మనం అటువంటి అమ్మవారిని మన కోసం వెయిట్ చేయించడం అనేది అది చాలా క్షమించరానిది అని మేము ఎంతోమంది వేల భక్తుల మనోభావాలను అది దెబ్బతీసినట్టు కూడా అవుతుంది, అమ్మవారిని అవమానించినట్టు కూడా అవుతుంది. ఈగోని అడిగితే అర్చకుల మీద దోస్తున్నారు, అర్చకులను అడిగితే సూపరింటెండెంట్ మీద. సో ఒకరి మీద ఒకరు ఏదో డిలే ఉంది, అక్కడే వస్తుంది ఇది వస్తుంది అని అన్నారు. కానీ అసలైన కారణం ఏంటంటే మాకు ఆయన వచ్చినాక మాకు అసలైన కారణం ఇందుకోసం అని ఆపారని చెప్పేసి మాకు అప్పటికి తెలిసింది. అప్పటికే వర్షంలో చేసేటువంటి అమ్మవారి తల్లి కోసం చేసేటువంటి ఈ ధర్నా ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చేసి అమ్మవారి ముందైనా క్షమాపణ అడుగుతారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? మేము నమ్మకం అంటే మేము క్షమాపణ చెప్పేదాకా ఈ ధర్నా అయితే ఆగదు. ఇది ఎంత దూరమైనా సరే మేము దీన్ని కొనసాగించడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.
సో ప్రస్తుతం తీసుకుంటే అయితే బ్యాక్ సైడ్లో అమ్మవారి రథోత్సవం ఆలస్యమైందని చెప్పేసి అయితే సో వీళ్ళైతే ధర్నా చేపట్టడం జరిగింది. సో ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మవారి రథోత్సవం ప్రతిసారి ఏదైతే మనం టైం కనుక్కుంటామో ఆ టైంకే అమ్మవారి రథోత్సవం కదలడం జరుగుతుంది. సో అయినా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చేంత వరకు కూడా సో అమ్మవారి రథం కలవలేదు. ఎందుకు కదలేదు? ఈవో వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే వీళ్ళు ధర్నాకి కూర్చుందండి. చూద్దాం ఎంతవరకు జరుగుతుంది. నిజంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి అమ్మవారి ముందు క్షమాపణ చెప్తారా? సో వీళ్ళ ధర్నాకి నిజంగానే న్యాయం జరుగుతుందా? సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.